మీరు ఏదున్నా నాకు కంప్లైంట్ పెట్టండి రా. 2.5 సంవత్సరం అయింది నేను వచ్చి. ఎప్పుడో తెలుసా? డిసెంబర్ 2022 12వ తేదీ వచ్చే ఇక్కడికి. నాకు ఇంతవరకు ఎప్పుడు కంప్లైంట్ పెట్టలేను. మీకు నెంబర్ ఉంది కదా, వాట్సాప్ నెంబర్ నాది. ఆ నెంబర్కి వీడియోలు పెట్టండి. మీరు పెద్ద పిల్లలు, మిమ్మల్ని మీరు కొన్ని చేస్తే అది అవేర్నెస్ వస్తుంది. ఓహో ఈ విధంగా పెట్టాలనా అని పెద్ద పిల్లలు చాలా మంది నేర్చుకుంటారు అన్ని జిల్లాలలో. అన్నం లేదని చెప్పారంటే ఈరోజు ఏందే 7 దాకా ఎవరు లేరు. ఏ హాస్టల్లో కూడా 7 దాకా వంట చేయకుండా ఎవరు ఉండరు. ఇప్పటికి అయిపోతుంది వంట, పోతారు మీరు ఇంటికి. అమ్మా ఇక్కడ భోజనాలు చేయట్లేదు. ఒక 20 మందిని తీసుకెళ్లారంట. 250 మంది పిల్లలు ఉన్నారు, డిగ్రీ పిల్లలు అంతా. వాళ్ళకు వంట లేదన్నారంట. ఏంది వంట లేదేంది నాకు అర్థం కాలేదు. అంటే నేను అబద్ధం చెప్తున్నా నా తల్లి. అమ్మా రేపు మీరు వచ్చి కలవండి మా ఆఫీస్కి వచ్చి. 10:30కి ఆఫీస్కి రండి. మీరు రేపు ఫుడ్ కమిషన్ ఆఫీస్కి రండి. నా పేరు మోక్షవర్ధన్. నేను ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ 3rd ఇయర్ చదువుతున్నాను. ప్రజెంట్ ఈ హాస్టల్కి వచ్చి నేను 5 years అవుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, 3rd ఇయర్ ఈ హాస్టల్ని కంప్లీట్ చేస్తున్నాను నేను ఇప్పటికీ కూడా. రీసెంట్గా ఫుడ్ కమిషన్ గారు రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేశారు. ఆ బాత్రూమ్ బాగాలేదనే విషయము, ఫుడ్ సరిగ్గా క్వాంటిటీ సరిగా లేదనే విషయం ఆయన వచ్చి బాగానే చెప్పడం వల్ల తర్వాత నుంచి ఫుడ్ కమిషన్ గారు వచ్చిన తర్వాత నుంచి ఇప్పుడు వర్కర్లు అందుబాటులో ఉంటున్నారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ఏది కావాలో టయానికి వాళ్ళు వండి పెడుతున్నారు. వార్డెన్ గారు కూడా 24 గంటలు ఇక్కడే పర్యవేక్షణలో ఉంటున్నారు. మార్నింగ్ నుంచి నైట్ 12 గంటల వరకు వార్డెన్ గారు ఇక్కడే ఉంటున్నారు. రీసెంట్గా బాత్రూమ్ బాగాలేదనే సంగతి అక్కడ పైపులు కొంచెం వాటర్ క్లాట్ అయినాయి. దాని గురించి కూడా వార్డెన్ గారు ఎమ్మటం వర్కర్ని పిలిపించి అక్కడికక్కడే బాగా చేయించారు. ప్రజెంట్ మాకు వాష్రూమ్స్ బాగున్నాయి, వర్కర్లు అందుబాటులో ఉన్నారు. మార్నింగ్ పూట టిఫిన్ అందుబాటు అవుతుంది. మధ్యాహ్నం పూట భోజనాలు కూడా బాగానే అందుతున్నాయి. సాయంత్రం పూట స్నాక్స్ కూడా టయానికి పెడుతున్నారు. నైట్ మాత్రం ఫుడ్ బాగా క్వాంటిటీ వస్తుంది. ప్రాబ్లం అయితే ఏం లేదు. ప్రస్తుతానికి చైర్మన్ గారు వచ్చినందుకు మాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ అండి. ఇందుకు ఇప్పటికీ కొద్దిగా తేడా మారింది సార్. అప్పుడు వచ్చినప్పుడు మనకి సింకులు కూడా బాగుండేవి కదా. ఇప్పుడు సింకులు బాగుంటున్నాయి. మనకి వాష్రూమ్స్ ఇవన్నీ మార్చారు. వాష్రూమ్ వాష్ చేస్తున్నారు. అదే కాకుండా మనకి వంట రూమ్ కూడా మనకి 7 అన్నారు కదా, 7 గంటల ముందే వర్క్ చేస్తారు. ఫుడ్ ముందే ప్రిపేర్ చేసేస్తున్నారు. మనకి స్నాక్స్ కూడా అప్పుడు భోజనం ముందు పెట్టేవాళ్ళు. అప్పుడు మాకు చిరాకు వచ్చేది అందరిలాగే. తర్వాత అప్పుడు మార్చేశారు. స్నాక్స్ కూడా టైంకి ఇస్తున్నారు. క్వాంటిటీ కూడా పెంచారు. క్వాంటిటీ పెరిగింది. నెక్స్ట్ రూమ్స్ కూడా క్లీన్గానే ఉంటున్నాయి ఎట్ ప్రజెంట్. అప్పుడైతే పట్టించుకుంటున్నారా లేదా అని చూసుకునేవాళ్ళం. ఇప్పుడు పర్లేదు, రూమ్స్ కూడా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు వాష్రూమ్స్ కూడా ఓకే. చెత్త కూడా క్లీన్గా ఉంటుంది. సార్ కూడా ఇక్కడే ఉన్నారు. నైట్ నియర్లీ రాత్రి చూసా, నియర్లీ 10కి ఇక్కడే ఉన్నారు. అయినా క్వాలిటీ కూడా పెరిగింది సార్. మళ్ళీ టేస్ట్ కూడా కొంచెం మారింది వచ్చిన తర్వాత. కొంచెం మొత్తం అంతా వాష్రూమ్స్ కానీ సింక్లు కానీ మొత్తం అంతా క్లీన్గా ఉన్నాయి. మళ్ళీ చిక్కీస్ కూడా వేస్తున్నారు. చిక్కీస్ ఎగ్స్ మొత్తం. అంతకుముందు ఏంటంటే చిక్కీస్ ఎగ్స్ ఉండేవి కాదు. సార్ వచ్చిన ఫుడ్ కమిషన్ వచ్చిన తర్వాత చిక్కీస్ ఎగ్స్ అన్నీ క్రమంగా అందరికి సరిపోయినట్టుగా ఇస్తున్నారు. ఇంకా ఓవరాల్గా చూస్తే ఫుడ్ కమిషన్ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, కొంచెం ఫుడ్ కమిషన్ రాకముందు కొంచెం అదోలా ఉండేది. వచ్చిన తర్వాత కొంచెం చాలా బాగా మారింది. ఫుడ్ కానీ, పొద్దున్న పూట పెట్టే గుడ్లు కానీ అన్నీ. అంటే మధ్యాహ్నం వెళ్ళిపోయే వాళ్ళు క్యారేజ్ ఉంటుంది. లేదంటే మధ్యాహ్నం నుంచి వచ్చే వాళ్ళకి కూడా 3ంటికి అలా కూడా క్యారేజ్ ఉంటుంది. నిజంగా అది మాత్రం వచ్చు, గ్రేట్ అది. సాయంత్రం పూట కూడా బిర్యానీ కానీ, ఆదివారం పూట అవన్నీ కూడా చాలా బాగుంటున్నాయి. ఫ్రూట్స్ కానీ, అంటే బనానా, జాంకాయలు అవ్వడం చాలా బాగుంటుంది. ఫుడ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. అది మాత్రం చెప్పగలను. మొన్న ఫుడ్ కమిషనర్ వచ్చినప్పటి నుంచి అంతా టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది. టైం టు టైం అన్నీ వస్తున్నాయి. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. మొత్తం చుట్టూ అట్మాస్ఫియర్ కూడా బాగుంది. మొత్తం అన్నీ క్లీన్గా ఉంటున్నాయి. అంతా బాగుంది. ఇంతకుముందు కొంచెం వాటర్ సరిపోయేవి కాదు, ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. అంతా బాగానే సరిపోతుంది. నేనండి మీ విజయప్రతాప్ రెడ్డి, ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్. ముఖ్యంగా నిన్న ఆదివారం ఒక వీడియో పెట్టాము. అది ఒక విజయవాడ టౌన్లో ఒక బీసీ పోస్ట్ మెట్రిక్, అంటే పిల్లలు అక్కడ భోంచేసి అక్కడే నివాసం ఉండి అక్కడ వసతి సౌకర్యం అంతా వాళ్ళు కల్పించి వాళ్ళు వివిధ హాస్టల్స్లో చదువుకుంటారు. అంటే దాదాపు ఇంటర్మీడియట్ నుంచి ఇంకా డిగ్రీ, బీటెక్, ఎంబీఏ ఏదైనా కానీ వాటెవర్ మేబీ ఇంటర్మీడియట్ తర్వాత క్లాసెస్
అక్కడ నాకు మామూలుగా నేను గతంలో ఒకసారి వెళ్ళాను, ఒక 2.5 years బ్యాక్. అప్పుడు బాగున్నది. అతను ఈ జూన్ 12 నుంచి వార్డెన్ మారారు. దాంతో కొద్ది గందరగోళం అయింది అక్కడ. దాంతో పిల్లలు కంప్లైంట్ పెట్టారు, వాట్సాప్ కంప్లైంట్ చేశారు నాకు అని చెప్పేసి సర్ప్రైజ్గా వెళ్ళడం జరిగింది. ఎప్పుడు 17వ తేదీ సాయంత్రం వెళ్తే కొంచెం అట్లా గందరగోళం ఉంది. సరే అని చెప్పేసి అక్కడంతా మీరు ఆ వీడియో అంతా చూడడం జరిగింది. 18వ తేదీ పొద్దున వాళ్ళ డిప్యూటీ డైరెక్టరు, ఏబిసిడబ్ల్యూ, ఈ వార్డెను ముగ్గురిని ఆఫీస్కి పిలిపించి ఏంది విషయం అని చెప్పి అడగడం జరిగింది. వాళ్ళు కూడా కొన్ని చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. ఎందుకంటే ఓపెన్గా ఏం జరుగుతూ ఉంది ఏంది అనేది కూడా వాస్తవంగా అంత అంటే చేయొచ్చండి, న్యాయం చేయొచ్చు మనం. ఏ విధంగా అంటే కొంచెము ఆ డబ్బులు సరిపోదు, కొద్ది రేట్లు అటు ఇటు ఉన్నాయి, నేను కూడా దాన్ని అంగీకరిస్తా. కానీ కొంచెమైనా సరే చేయొచ్చు అనమాట. అక్కడ ఒక ఇద్దరు వంట వాళ్ళు బాగా డ్రంక్ అడెక్ట్ వాళ్ళంతా అయినారు. వాళ్ళని ఇద్దరిని తీసేసి ఒక లేడీని ఒకరిని కూడా మార్చడం జరిగింది. ఇప్పుడు చిరంజీవి అనేతనే కంటిన్యూ చేస్తున్నారు. ఈ వారం అంతా చాలా బాగా చేశారని చెప్పి పిల్లలందరికీ చెప్పడం జరిగింది. దాంట్లో వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మామూలుగా ఈ బడ్జెట్ అలొకేషన్లో కొద్దిగా ఈ చీపుర్లకు, మాబులకు, క్లీన్ చేయడానికి, యాసిడ్స్కు, ఫినాయిల్కు, వీటికన్నిటికీ డబ్బులు సపరేట్గా అంటూ గ్రాంట్ రిలీజ్ చేయడం లేదు. నేను ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాస్తూ ఉన్నాం మేము మా ఆఫీస్ తరపు నుంచి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉంది, ఏం ప్రాబ్లం జరుగుతూ ఉన్నాయి అనేది కొంత పెద్దగా అధికారులకు తెలియకపోవచ్చు. కానీ తెలిసినా కానీ అవి కొద్దిగా నెగ్లిజెన్సీ అధికారులు కూడా. కాబట్టి మేము కొన్ని ఫుడ్ కమిషన్ తరఫున కొన్ని మేము క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. కొద్దిగా బడ్జెట్ అలొకేట్ చేస్తే కనుక దీంట్లో ఇంకా మీకు ఒక అతి ముఖ్యమైన విషయం అండి. వాస్తవంగా బీసీ పోస్ట్ మెట్రిక్ ఈ వాళ్ళకు మాత్రం వంట వాళ్ళని ఇచ్చారు అవుట్సోర్సింగ్ కింద. ఎస్సీ ఎస్టీకి అవుట్సోర్సింగ్ కింద వంట వాళ్ళే లేరు. వాళ్ళంతా ఈ మెనూలో అడ్జస్ట్ చేయరు. ఏదన్నా కానివ్వండి, ఈ హాస్టల్స్లో జరిగేది ఏంటంటే ఒక శుభకార్యం జరిగినా, ఒక ఆగస్ట్ 15 జరిగినా, ఏం జరిగినా కానీ టోటల్గా ఈ మెనూ మీద ఎఫెక్ట్ పడతా ఉంది. ఈ మెనూలో మిగిలిచ్చి దీంట్లో సంపాదించి వాటి ఖర్చు పెట్టడము. కొంతమంది న్యాయంగా చేసేవాళ్ళు కొంచెం కష్టపడి చేస్తూ ఉంటారు, ఎట్లా ఒకటి తలకిందులు పడి. కొంతమంది మింగేవాళ్ళు దానికింత వీళ్ళింత పంచుకొని అల్లరల్లరి చేస్తూ ఉన్నారు. పేద పిల్లలండి, వాళ్ళ కడుపులు మార్చడం మనకు న్యాయం కాదు. వాళ్ళు నేటి బాలలే రేపటి భారత పౌరులు. వాళ్ళకు సక్రమంగా భోజనాలు ఇస్తే కన్నా వాళ్ళు మంచిగా తిని బాగా చదువుకుంటారు. మన ప్రభుత్వాల మీద వాళ్ళకు ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది భవిష్యత్తులో. లేదు ఇక్కడ ఇదేనండి, ఇక్కడ వాళ్ళకు లేనిపోని విప్లవం మొదలవుతుందండి వాళ్ళల్లో. మమ్మల్ని బాగా నరకం పెట్టారు, మాకు సరిగా భోజనాలు పెట్టలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి ఒక విధంగా తయారవుతారు పిల్లలు. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్క వార్డును కూడా వాళ్ళ పరిధిలో జాగ్రత్తగా మంచిగా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. 2.5 సంవత్సరాలు నాకు కంప్లైంట్ రాలేదు. వాళ్ళకి తెలుసు, నడుచుకుంటూ వచ్చినా నా ఆఫీస్ కార్డు కానీ నా రెసిడెన్స్ కార్డు కానీ రాగలరు వాళ్ళు. కానీ అప్పుడు బాగుంది. ఇప్పుడు మారడం వల్ల ఇప్పుడు కూడా చిరంజీవి అనే ఆయనకు ఆ చిరంజీవి గారికి బాగా గట్టిగా చెప్పడం జరిగింది. హ్యాండిక్యాప్డ్ మంచి వ్యక్తే, కానీ ఆ డబ్బులు అడ్జస్ట్మెంట్స్, అప్పులు కావాలా, కొంచెం బిల్లులు కూడా ప్రభుత్వం కూడా అండి, బిల్లులు ఎప్పుడైనా ఒక నెల ఆపండి, కానీ 4-5 నెలలు ఆపితే కానీ పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. వార్డెన్లు చాలా అగసాట్లు పడుతూ ఉన్నారు. అర్థం చేసుకుంటారని చెప్పేసి ప్రభుత్వానికి నేను విన్నవిస్తూ ఉన్నా. వాళ్ళ ప్రభుత్వానికి కూడా జరిగేటన్నీ ఏమంతా ఆ మంత్ మేము లెటర్స్ పెడతా ఉంటాం, ఏమేమి గ్రౌండ్ లెవెల్లో ప్రాబ్లం జరుగుతూ ఉంటాయని. అవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన హాస్టల్స్ అందరూ కూడా ఇవన్నీ గమనించి దాంట్లో ఇవి అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ అండి. ఎస్సీ హాస్టల్స్ అంటే ఒక మంత్రి గారు, ఒక కమిషనరు ఆ డిపార్ట్మెంట్, ఎస్టీకి ఒక మంత్రి గారు, ఒక కమిషనరు దాని డిపార్ట్మెంట్, బీసీకి, మైనారిటీకి, ఇట్లా అన్నిటికీ దేని సపరేట్గా ఉన్నారండి. అందరికీ మేము లెటర్లు పెట్టుకోవాలా, అందరు కూడా జాగ్రత్తగా చూసి ఈ రెమ్యునరేషన్ కూడా ఈ 1600 కాలేజీ పిల్లలకు, స్కూల్ పిల్లలకు, 10th బిలో పిల్లలకు 1400 ఉంది. అవి కూడా ఒక ఎవ్రీ ఇయర్ మానిటర్ చేసి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా, రేట్లకు అనుగుణంగా కొంచెం పెంచుతూ పోతూ ఉంటే కనుక వాళ్ళు కూడా హ్యాపీగా రన్ చేస్తారు, పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. ఈ పిల్లలు మనకు చాలా అవసరం. ఈ పిల్లలు వాళ్ళ భవిష్యత్ అంతా మనకు ఈ హాస్టల్స్లో చదువుకునే పిల్లల భవిష్యత్ అంతా కూడా మన చేతుల్లో ఉందండి. దాన్ని మనం గట్టిగా అందరం కూడా సహకరించి అధికారులందరూ కూడా జాగ్రత్త వహించి ఖచ్చితంగా మంచి భోజనాలు ఇచ్చి పిల్లలను మంచిగా చూసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అనండి. నమస్తే.